ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో మామిడి పంట సాగులో ఫ్రూట్స్ కవర్స్ ప్రాముఖ్యత ఈ అంశం గురించి వరంగల్ ఉద్యానవన టెక్నికల్ అధికారి సిహెచ్ రాకేష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం వేసవిలో వేరుశనగ పంట సాగులో అనుభవాలు, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నందిగామ గ్రామ రైతు ఎం సంతోష్ గారితో పరిచయ కార్యక్రమం. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-180-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, మామిడి పంట సాగులో ఫ్రూట్స్ కవర్స్ ప్రాముఖ్యత ఈ అంశం గురించి వరంగల్ ఉద్యానవన టెక్నికల్ అధికారి సిహెచ్ రాకేష్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. ప్రస్తుతం మామిడి పంట సాగు యాసంగిలో ఏ విధంగా ఉంది? పంట విస్తీర్ణంలో అధిక దిగుబడి సాధించాలంటే రైతులు ఎటువంటి అధునాతన పద్ధతులు వినియోగించాలి? కొత్తగా వినియోగించేటువంటి కవర్ పద్ధతి అంటే ఏంటి? ఈ కవర్ పద్ధతి వల్ల రైతులకు జరిగేటువంటి ప్రయోజనాలేంటి? ముఖ్యంగా మామిడి పంట సాగులో ఈ పూత విషయంలో గాని, ఖాత విషయంలో గాని రైతులు చేపట్టవలసినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు అనేటువంటి అంశం పైన ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో రైతులకు, వ్యవసాయ సోదరులకు వివరించడానికి గాను వరంగల్ జిల్లా టెక్నికల్ హార్టికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి చీరాల రాకేష్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. మామిడి పంట సాగు అనేటువంటిది ఏ దశలో ఉందంటారు? ఆకాశవాణి శ్రోతలకు, అదేవిధంగా రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. ప్రస్తుతం ఆ మామిడి పిందె కట్టే దశలోకి వచ్చింది. అంటే మనం కొంచెం లేట్ ఫ్లవరింగ్ వచ్చినా కూడా ప్రస్తుతం మన ప్రాంతంలో తెల్లపూత నుండి పిందె కట్టే దశకు వచ్చింది. కాబట్టి ఈ సమయం అనేది అత్యంత కీలకమైనటువంటి మామిడి రైతులకు ఉన్నటువంటి సమయం. కాబట్టి ఈ సమయంలో తీసుకునేటువంటి యాజమాన్య పద్ధతుల పైన మన దిగుబడి అనేది ప్రభావితం అవుతుంది. కాబట్టి ఈ సమయంలో ఆచరించాల్సినటువంటి విధానాలను చూసుకున్నట్లయితే, ఒకటి ముఖ్యంగా నీటి తడులు అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పటికే ఎండలు పెరిగిపోతున్నాయి కాబట్టి వాటిని ఒకటి ముందుగా మనం నీటి తడులు ప్రారంభించుకోవాలి. తర్వాత చీడపీడలు ఏమవుతుందో వాటిని ఒకసారి గుర్తించుకొని దానికి అనుగుణంగా మనం మందులు పిచికారీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు పంట ఈ విధంగా ఉంది, ఈ దశలో ఉంది. అయితే ఈ మామిడిలో ఎక్కువ శాతము ఈ యాసంగిలో అనేక చీడపీడలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఖాత కాసినప్పుడు కాయలు ఊరికేనే వల్లిపోవడం గాని, రాలడం గాని జరుగుతూ ఉంది. అలా జారకుండా ఉండడానికి ఎటువంటి అధునాతన పద్ధతులు అనేటువంటివి అవలంబిస్తున్నారు? ముఖ్యంగా మామిడి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము గత కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు అబ్జర్వ్ చేసినా కూడా ఈ సంవత్సరం వచ్చినటువంటి పూత మామిడిలో ఎప్పుడు కూడా మేము గమనించలేదు. అంటే ఈసారి చాలా విపరీతమైనటువంటి పూత రావడం జరిగింది. అంటే పూత దశకు అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణం ఈ సంవత్సరం ఉండడం జరిగింది. కాబట్టి ఆ రోగాలు గాని లేకపోతే చీడపీడలు గాని గుర్తించినట్లయితే, ఒకటి ముఖ్యంగా రైతు సోదరులందరినీ ఇబ్బంది పెట్టేటువంటి ఏకైకది మనకు తామర పురుగు ఒకటి, అదేవిధంగా తేనె మంచు పురుగు, బూడిద తెగులు. 3 కూడా ప్రధానంగా మామిడి రైతులను ఈ సమయంలో ఇబ్బంది పెట్టేటువంటి ఆ 3 రకాలటువంటి తెగులు ఉన్నాయి. కాబట్టి ఈ మూడిటికి సమగ్ర యాజమాన్య పద్ధతిలో భాగంగా ముఖ్యంగా రైతు సోదరులు ఎప్పుడైతే మనం పచ్చపూత సమయంలోనే పిచికారి చేసుకోమని చెప్పడం జరిగింది. పచ్చిపూత నుంచి ఇప్పుడు పిందె కట్టే సమయం, అంటే పూత అంతా కూడా మనకి ఇక్కడ 99% వరకు కూడా అంతా మొగ పూత ఉంటుంది కాబట్టి అంతా రాలిపోతా ఉంటుంది. అది రాలిపోయే సమయంలో రైతులందరూ కూడా పూత రాలిపోతుంది అనేటువంటి ఒక టెన్షన్ లో మిగతా స్ప్రేలు ఎక్కువ కొట్టడం వల్ల ఉన్నటువంటి పిందె కూడా పిందె కట్టు కాకుండా పోతుంది. కాబట్టి మామిడిలో సహజంగా 99% వరకు పూత రాలిపోతుంది. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే
చివర్లో మనకు ఉన్నటువంటి 1 or 2% మేల్ అండ్ ఫిమేల్ ఫ్లవర్స్ ఏదైతే ఆడ పుష్పాలు ద్విలింగ పుష్పాలు ఉంటాయో అక్కడ మాత్రమే మనకు పిందె కట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి పైన పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మనకు మేము ఎక్కువ గమనించినటువంటిది తామర పురుగు, అదే విధంగా తేనె మంచు పురుగు ఈ మన ప్రాంతంలో ఎక్కువ ఆశించడం జరిగింది. దీని నివారణకు సమగ్రంగా మనకు మొదటిగా చెప్పినట్టుగా ఒకటి నీటి యాజమాన్యం చూసుకోవాలి. రెండోది వచ్చేసి ఏంటంటే పిచికారి, అంటే ఈ సమయంలో మనం చేసేటువంటి పిచికారిలో కంపల్సరీ ఈ రెండింటిని కంట్రోల్ చేసేటువంటి అంటే మనకు బూఫ్రోఫెజిన్ గానీ లేదంటారా థయోమిథాక్సమ్ అక్తార్ అని మార్కెట్ లో దొరుకుతుంది, లేదా ఫిప్రోనిల్ ఇలాంటి ఏదైనా ఒక కెమికల్ దాంతో పాటుగా కాంటాఫ్లెస్ అంటే మనకి ఎగ్జాకోనజోల్ గానీ లేదంటే మైక్రోబొటానిల్ గానీ దాంతో పాటు ప్లానోఫిక్స్ అంటే ఈ మూడు కూడా కలుపుకొని చెట్టంతా అంటే దాదాపుగా 10 సంవత్సరాలు దాటినటువంటి ఒక చెట్టుకు మినిమం 8 నుంచి 10 లీటర్ల సొల్యూషన్ పడే విధంగా గనక పిచికారి చేసుకున్నట్లయితే ఈ సమయంలో వచ్చేటువంటి ఈ 3 తెగులను అదే విధంగా పిందెకట్టు ఎక్కువ జరగడము, జరిగినటువంటి పిందెకట్టు కూడా రాలిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుందండి. అంటే ముఖ్యంగా ఇప్పుడు అధునాతన పద్ధతులు విషయానికి వస్తే మనకు రైతులు ఈ యాసంగిలో ఎటువంటి అధునాతన పద్ధతులు అనేటువంటివి వినియోగించాలంటారు? ముఖ్యంగా మామిడిని మనం ప్రతి సంవత్సరం చూసుకుంటే ఖాత వచ్చినప్పటికీ క్వాలిటీ అంటే నాణ్యతమైనటువంటి కాయని మార్కెట్లో అమ్మక రైతులు మంచి ధరను లభించక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారంగా గత సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా మనకు ఫ్రూట్ కవర్స్ అంటే మామిడికి కవర్లు దొరకడం, మామిడి ఒకటే కాదు అదేవిధంగా అరటి గాని జామ గాని దానిమ్మ గాని ఇలాంటి పంటలకు కూడా అంటే ఈ ఫ్రూట్ కవర్స్ అనేటువంటి కొత్త టెక్నాలజీని గత సంవత్సరం నుంచి కూడా మనం తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతా ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అంటే ముఖ్యంగా మామిడి విషయానికి చూసుకున్నప్పుడు మనకు ఈ ఫ్రూట్ కవర్స్ ఎలా ఉంటుందంటే ఖాతా పడ్డ తర్వాత నుండి దాదాపుగా 40 రోజుల తర్వాత అంటే మీకు నిమ్మకాయ సైజ్ ఏదైతే గోలికాయ సైజ్ నుంచి నిమ్మకాయ సైజ్ అయిందో ఆ దశలో మనం ఈ కవర్లు అనేటి తొడగడం జరుగుతా ఉంది. ఒక టన్నుకు అంటే బంగనపల్లి విషయం తీసుకున్నట్లయితే 2200 కాయలను గనక తీసుకున్నట్లయితే మనకు ఒక టన్ను కాయ అనేది రావడం జరుగుతా ఉంది. కాబట్టి ఆ విధంగా రైతు సోదరులు మరి చెట్టు పెద్దగా ఉంటది, చాలా హైట్ ఉంటది, మరి ఎక్కడ కట్టాలి, ఏ విధంగా కట్టాలి, కట్టడం ఇబ్బంది అవుతుంది కదా అని చాలా మందికి సందేహాలు ఉండవచ్చు. ఇక్కడ అట్లా కాకుండా మనకు కిందికి ఏదైతే మనకు అందుతాయో లేదంటే కొన్ని నిచ్చెనలు గానీ ఇలాంటి గానీ వేసుకొని స్టూల్స్ గానీ దాంతో పాటుగా చేసేటువంటి అవకాశం ఎంతవరకు ఉందో అంతవరకు అంటే మీకు 10 ఎకరాలు ఉంటే అందులో ఒక 10 టన్నుల వరకు 12 టన్నుల వరకు ఈ కవర్స్ కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వీలున్నంత వరకు రైతు సోదరులు ఎవరున్నా కూడా ఈ రైతు కవర్ల పైన మీకు ప్రభుత్వం నుంచి కూడా అంటే ఉద్యాన శాఖ తరపున దీనికి సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. అంటే ఒక ఎకరానికి 8,000 కవర్లు అంటే మీకు 20,000 ఖర్చు వస్తే అందులో 10,000 రూపాయలు ప్రభుత్వం నుంచి 50% సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. అంటే అట్లా ఒక రైతుకు 5 ఎకరాల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల మేము గత సంవత్సరము మేము గుర్తించినటువంటి విషయాలు ఏమిటంటే కవర్స్ కట్టినటువంటి కాయకు లేదా కవర్లు కట్టినటువంటి కాయ మార్కెట్ లో దాదాపుగా డబుల్ రేట్ అంటే 30,000 కవర్లు కట్టినటువంటి కాయ గనుక ఉంటే దాదాపుగా 60,000 నుంచి 70,000 ఈ విధంగా కవర్స్ కట్టినటువంటి మ్యాంగోకు మన మార్కెట్ లో చూడడం జరిగింది. అంటే ఈ విధంగా మనం ఆర్గానిక్ ఫ్రూట్ వస్తుంది, ఎలాంటి కెమికల్ స్ప్రే చేయలేకపోతాం. దానివల్ల మనకు ఫ్రూట్ ఫ్లై అంటే పండుగ యొక్క సమస్య కూడా తగ్గిపోతుంది. అదే విధంగా రాతి మంగు గాని మసిమంగు గాని ఎలాంటి కూడా ఇబ్బంది లేకుండా నాణ్యమైనటువంటి క్వాలిటీ కాయ, మంచి రుచి రంగు ఉండేటువంటి కాయని మనం పెంపొందించుకోవడానికి ఈ ఫ్రూట్ కవర్స్ అనేటి చాలా ముఖ్యంగా కీలకంగా ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు ఈ ఫ్రూట్ కవర్స్ అనేటువంటివి ఎక్కడ దొరుకుతాయి, వాటిని ఏ మందంలో వాటిని వినియోగించాలి, దాన్ని వినియోగించేటువంటి విధానంలో రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటారు? ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. ఇక్కడ కవర్స్ అనగానే మనం ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది కట్టడానికి అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి ఈ ఫ్రూట్ కవర్స్ మీరు స్థానికంగా ఉన్నటువంటి ఉద్యానాధికారిని సంప్రదించినట్లయితే వారికి ఉన్నటువంటి ఏదైతే ఆథరైజ్డ్ గా మ్యానుఫ్యాక్చరర్ ఉంటారో వారి దగ్గర నుంచి వెళ్ళి 1820 గానీ 1822 గానీ మిగతా సైజులు ఉన్నటువంటి ఫ్రూట్ కవర్స్ డబుల్ లేయర్, అదే విధంగా వాటర్ ప్రూఫ్, ఏరియేషన్ ఉన్నటువంటిది, దాంతో పాటు మనకు అంటే లోపల మనకు బ్లాక్ కలర్ బయట బ్రౌన్ గానీ లేదంటే ఎల్లో ఉన్నటువంటి ఫ్రూట్ కవర్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. మీ సంబంధిత ఉద్యానాధికారిని మీరు అడిగితే దానికి సంబంధించినటువంటి పూర్తి సహకారం అందించడం జరుగుతా ఉంది. ముఖ్యంగా దీని యొక్క సైజ్ అంటే ఏ సమయంలో దీన్ని కట్టాలి అనేది కీలకమైన అంశం. కాబట్టి ఇప్పటిదాకా చెప్పినట్టుగా గోలికాయ సైజు నుంచి నిమ్మకాయ సైజు ఉన్నప్పుడు ఒక స్ప్రే అంటే ప్రొపైలాటిక్ గా ఒక స్ప్రే కొట్టిన తర్వాతనే దీన్ని కట్టాల్సి ఉంటుంది. ప్రతి కవర్ లో ఒక కాయ మాత్రమే ఉండేటట్టుగా చూసుకోవాలి. గుత్తులుగా ఉంది 2-3 కాయలు ఒకే దాంట్లో వేసి కడతామంటే కూడా అట్లా ఇబ్బంది అవుతుంది, తర్వాత డ్యామేజ్ కావడానికి అవకాశం
అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఒక కాయ ఒక ఫ్రూట్ లో ఉండే విధంగానే చూసుకోవాలి. అది ఎప్పుడు కట్టినాం అనేది కూడా దానిపైన వీలైతే డేట్ వేసుకున్నట్లయితే అది వేసినటువంటి 45 నుంచి 55 రోజుల తర్వాత, అంటే ఇక్కడ ముఖ్యంగా ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే కవర్లు కట్టినటువంటి తర్వాత కోత దశకు ఒక 5 నుంచి 7 రోజుల ముందు కవర్లు తీసి చెట్టు పైనే గనక మనం కాయలు ఉంచినట్లయితే అప్పుడు అందులో ఉన్నటువంటి షుగర్ కాంటెంట్ గానీ మిగతా దాని కలర్ గానీ పెరిగి తినడానికి కూడా మనకు చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి అట్లే విధంగా కోత తెంపేంత వరకు కూడా కవర్లు ఫ్రూట్ మీద ఉండకుండా దానికంటే ఒక 5 నుంచి 7 రోజుల ముందు తీసి చెట్టు మీద కాయ ఉండే విధంగా జాగ్రత్త పడినట్టయితే మార్కెట్ లో మంచి నాణ్యతతో కూడుకున్నటువంటి ఫ్రూట్ ను మనం అందించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ కవర్స్ విషయానికి వస్తే కొంతమంది ప్రైవేటు వాళ్ళ దగ్గర పర్చేజ్ చేయడం కంటే ప్రభుత్వ హార్టికల్చర్ ఆఫీసర్ల దగ్గర తీసుకుంటే మంచిదని అంటారు. అయితే దీంట్లో ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం తరపున ఈ ఫ్రూట్ కవర్స్ ఏ విధంగా అందజేయబడతాయి, వాటిని అందజేయాలంటే వాళ్ళు ఏ ప్రాసెస్ లో వాళ్ళు అప్లై చేసుకోవాలంటారు? మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యాన అధికారికి మీకు సంబంధించినటువంటి ఆ ల్యాండ్ ఏదైతే మీ మామిడి తోట ఉన్నటువంటి భూమి ఉందో దానికి సంబంధించినటువంటి పట్టదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, అదేవిధంగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో మీ సంబంధిత ఉద్యాన అధికారికి మీరు సంప్రదించినప్పుడు వారు అక్కడ ఒక ఎకరానికి 8,000 కవర్ల చొప్పున మీకు ఒక రైతుకు 5 ఎకరాల వరకు అంటే 40,000 కవర్ల వరకు మీకు రాయితీ ఇవ్వడం జరుగుతా ఉంది. దీనికి సంబంధించింది ఏంటంటే అథరైజ్డ్ డీలర్స్ ఎవరైతే ఉంటారో మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళకు పూర్తి ధర అంటే మీకు ₹2.25 వరకు డబుల్ లేయర్ ఉన్నటువంటి కవర్ ఇది 3 నుంచి 4 సార్లు కూడా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటిది పడుతుంది. అది పూర్తిగా మీరు కొని ఆ బిల్ ఇచ్చినట్లయితే తర్వాత ఎకరానికి 10,000 చొప్పున అంటే 5 ఎకరాలకు 50,000 నేరుగా రైతు అకౌంట్ లో జమ చేయడం జరుగుతా ఉంది. అయితే ఈ ఫ్రూట్ కవర్స్ తొడిగిన తర్వాత వాటిని ఎన్ని రోజుల వరకు ఉంచాలంటారు? అవునండి, అది మనము కవర్ కట్టినటువంటి డేట్ నుంచి 45 నుంచి 60 రోజుల వరకు కాయ పైన ఉంటుంది. కాయ రెడీ అయినటువంటి 7 నుంచి 10 రోజుల ముందు కవర్ తీసేసిన తర్వాత మనం దాన్ని తెంపాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే ఒకసారి 10,000 కవర్లు మనం బ్యాగ్ కట్టినామంటే దాని ఒక్కదాని మీద డేట్ వేసుకున్నామంటే మనకు తెలిసిపోతుంది ఎప్పుడు మనం హార్వెస్ట్ చేయాలి ఏందనే విషయం. కాబట్టి ఆ విధంగా మనం 45 నుంచి 60 రోజుల లోపు కవర్ తీసేసి వారం నుంచి 10 రోజుల లోపు హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కవర్స్ కట్టిన తర్వాత రైతుకు ఈ డేటు చూడకుండా వాటిని నేరుగా గుర్తించడానికి ఎటువంటి లక్షణాలు అనేటువంటివి మనకు బహిర్గతం కావడం అనేటువంటి జరుగుతుంది కాయలలో? ముఖ్యంగా డేట్ చూడకుండా కవర్లలో అంటే అది కొద్దిగా మనం కవర్ తీసి చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మాక్సిమము కవర్లు ఒకేసారి కట్టేటప్పుడే ఒకే దగ్గర లేబర్ కడతారు కాబట్టి అన్నిటి మీద పెద్ద స్కెచ్ తోని ఒకేసారి 7 or 8 ఏదో వేసుకుని దాని ప్రకారంగానే, ఎందుకంటే విడుదల వారిగా 4 నుంచి 5 సార్లు అన్ని ఒకే సైజుకు రావు, ఒకేసారి హార్వెస్టింగ్ కాదు కాబట్టి దానికి అనుగుణంగానే వాళ్ళు డేట్లు వేసుకుంటారు. డేట్లు వేసుకోకుండా మనం ఒక వారం రోజుల ముందు కవర్ తీసి ఫ్రూట్ చెట్టు మీద ఉన్నా కూడా ఎలాంటి సమస్య ఏమి ఉండదు. మనకు మిగతా ఏ విధంగా అయితే రైపైనప్పుడు భుజాలు పెరగడం కానీ లేదంటే సొనగాయడం ఆగిపోవడం కానీ మిగతా ఏవైతే మనం చూస్తుంటామో అలాంటిదే ఇందులో కూడా ఉంటుంది. కాకపోతే ఒకటి గ్రోత్ ఏంటంటే ఇది కొద్దిగా వైటిష్ గా ఉండి తర్వాత వచ్చేసి గోల్డెన్ ఎల్లో కలర్ గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అదొక చేంజెస్ ను చూసుకొని మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. నాణ్యతను పెంచడానికి ఈ ఫ్రూట్ కవర్స్ అనేటువంటివి మీరు రైతులకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ రైతులు కవర్స్ తీసేసి వాటిని హార్వెస్ట్ చేయాలా లేదా కవర్స్ తోనే హార్వెస్ట్ చేయాలా? ఏ విధానాన్ని అవలంబించాలంటారు? కంపల్సరీ మనము 2 రకాలు ఇక్కడ కవర్స్ 7 రోజుల ముందు అంటే కవర్స్ కట్టిన తర్వాత మనం హార్వెస్టింగ్ వస్తేనే అటువంటి వారం రోజుల ముందు తీసి చెట్టు పైన కాయ కంపల్సరీ సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవుతూ ఉండాలి. అప్పుడైతేనే అందులో ఇప్పటిదాకా చెప్పినట్లుగా దానికి షుగర్స్ ఏవైతే లోపడున్నాయో షుగర్స్ అన్నిటి కూడా పెరిగి దాని తర్వాత తిన్నది కూడా మనకు చాలా అంటే స్వీట్ గా ఉంటది. అట్లా కాకుండా తెంపేటప్పుడే మనం అంటే తెంపేటప్పుడే కవర్ తో పాటు తెంపితే మనకు అంత స్వీట్నెస్ రాదు, కొద్దిగా చప్పగుండే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఏంటంటే కవర్స్ కట్టిన వాళ్ళు వారం రోజుల ముందు తెంపి ఆ కవర్లు భద్రపరుచుకొని వారం రోజుల తర్వాత తెంపేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మామిడి పంట సాగు విధానంలో కనుక చూస్తే ఈ ఫ్రూట్ కవర్స్ అనేటువంటివి ఎక్కువగా అంటే విరివిగా వినియోగించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి ఈ ఫ్రూట్ కవర్స్ ద్వారా ఎటువంటి లాభాలు అనేటువంటివి కూడా మీరు చెప్పడం జరిగింది. అయితే ఈ ఫ్రూట్ కవర్స్ ఇప్పటికి కూడా వినియోగించినటువంటి రైతులకు మీరు ఇచ్చేటువంటి సలహా గాని సూచన గాని ఏంటంటారు? ఒకసారి ఈ కవర్స్ వాడినటువంటి రైతులు అంటే లాస్ట్ సారి ఒక 10,000 కవర్లు 4 టన్నులకి వాడిన రైతులు ఈసారి దాన్ని ఎక్స్టెండ్ చేసి ఎక్కువ విస్తీర్ణంలో అంటే ఎక్కువగా వాడేటువంటి వాళ్ళని చూసాం ఈ సంవత్సరం. అంటే వాళ్ళ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది జరగడం జరిగింది. ఒకటి ఏంటంటే ఒక టెక్నాలజీ కొత్తగా మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు కొత్తగా రైతు సోదరుల దగ్గరికి వెళ్ళినప్పుడు దానిపైన పూర్తి అవగాహన లేకుండా చిన్న చిన్న పొరపాట్లతో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా అవలంబించేటువంటి
రైతులు కవర్లు పెట్టే ముందే ప్రొపైలాటిక్ స్ప్రే అంటే దానికి సంబంధించినటువంటి పిండి నల్లి గానీ, లేదంటే తామర పురుగుల కుర్దుతి గానీ, మిగతా తెల్లదోమ గానీ, లేదంటే ఇప్పుడున్నటువంటి తేనె మంచుకు సంబంధించినటువంటి ఏమైనా చీడపీడలు గమనించినట్లయితే దానికి సంబంధించినటువంటి పురుగు మందు కొట్టుకున్న తర్వాత కొంచెం డ్రై ఉన్నప్పుడే, అంటే లోపల పదను ఉండకుండా ఉన్నటువంటి ఆ కండిషన్లోనే ఈ కవర్లు కనుక మనం తొడిగితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అట్లా కాకుండా అలాంటి సిమ్టమ్స్ ఉండి, అలాంటి డిసీజెస్ ఉండి, ఆ కాయ మీద ఆల్రెడీ మచ్చ వచ్చి, లేదా ఆ కాయ మీద ఆల్రెడీ డ్యామేజ్ అయినటువంటి కాయకు మన ఈ కవర్ తొడడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. దాంతోపాటు అక్కడ కాయ కూడా డ్యామేజ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక్క జాగ్రత్తని చూసి మనం ఎవరైతే లేబర్స్ తో చెప్పిస్తామో వాళ్ళకి చెప్పి చేసినట్లయితే డెఫినెట్లీగా మంచి ఫలితాలను సాధించవచ్చు. మరి కవర్స్ తీసేసిన తర్వాత కొంతమంది రైతులు మాగించడం అనేటువంటిది జరుగుతుంది. మాగించిన తర్వాతనే విక్రయించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఏ విధంగా దీన్ని మాగించాలి, ఏ విధంగా దీన్ని విక్రయించాలి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకొని విక్రయించినట్లయితేనే మామిడి పంట సాగులో అధిక దిగుబడి, అధిక లాభాలను ఆర్జించవచ్చు అంటారు. ఇక్కడ రెండు రకాలండి. ఒకటి కవర్స్ కట్టినటువంటి వాటికైనా, కవర్ కట్టినటువంటి వాటికైనా సరే పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఆఫ్టర్ హార్వెస్టింగ్ అంటే మనం కట్ చేసిన తర్వాత, కోత అయిన తర్వాత తీసుకున్నటువంటి విధానం అంతా ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మామిడి పక్వ దశను గుర్తించి పక్వ దశకు వచ్చినటువంటి వాటిని కోయడం అనేది ప్రధానమైనటువంటి సమస్య. అయితే కోసిన తర్వాత ఈ సొనకార్చే పద్ధతి మనం చాలా వరకు ఏ రైతు సోదరులు కూడా మనం అవలంబించట్లేము. ఈ సొనకార్చే పద్ధతి ఒకటి జాగ్రత్తగా, అంటే వాటిపైన సొనబడకుండా ఒకటి జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం హార్వెస్టింగ్ చేసిన తర్వాత చాలా మంది రైతు సోదరులు ఏంటంటే అంటే క్వాలిటీ కోసం గ్రేడింగ్ అనేది, అంటే ఆయా సైజును బట్టి గ్రేడింగ్ చేయడం కానీ, ఎందుకంటే ఎక్స్పోర్ట్ మార్కెట్ కానీ లేదంటే మంచి క్వాలిటీ మంచి ధర రావడానికి గ్రేడింగ్ అనేది చాలా కీలకమైనటువంటి అంశము. దానికి సంబంధించింది ఏంటి అంటే ట్రేలలో, అంటే ప్లాస్టిక్ క్రేట్స్ ఏవైతే ఉంటాయో ట్రేలలో దాన్ని ప్యాక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడైతేనే మార్కెట్ లో మంచి రేట్ ఉంటుంది. అట్లా కాకుండా DCMలలో లేకపోతే ట్రవేరాలో మీద దాంట్లో అన్నిట్లలో లోడ్ చేసుకొని తీసుకెళ్లిపోవడం వల్ల మార్కెట్ లో కూడా మనకు అంత ధర లేక, దాంతో పాటు లాంగ్ డిస్టెన్స్ మార్కెట్ కూడా తీసుకోలేక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ట్రేలకు కూడా మనం గవర్నమెంట్ సపోర్ట్ చేస్తా ఉంది. కాబట్టి ట్రే ప్యాకింగ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు చాలా వరకు అంతా కూడా కార్బైడ్ అనేది బ్యాన్ అయిపోయింది. కాబట్టి కార్బైడ్ కాకుండా మనం న్యాచురల్ పద్ధతిలో, అంటే న్యాచురల్ గా మనం ఏ విధంగా న్యాచురల్ రైపనింగ్ చేస్తామో అట్లా కాకుండా ఇది ఎన్రైప్ గానీ మిగతా ఉన్నటువంటి రైపనింగ్ ఛాంబర్స్ ల ద్వారా గానీ మనం ఈ పక్క పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ విధానంలో పక్క పెట్టి దాన్ని మనం గ్రేడింగ్ కనుక చేసుకున్నట్లయితే, ఆ గ్రేడింగ్ విధానంలో మార్కెట్ చేసుకున్నట్లయితే డెఫినెట్లీగా మంచి క్వాలిటీ కాయ, అదే విధంగా మార్కెట్ లోకి తినేటువంటి కన్జ్యూమర్స్ కూడా మంచి ఫ్రూట్ ఇచ్చిన వాళ్ళమైతే దాంతో పాటు రైతుకు కూడా మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం యాసంగి సాగులో మామిడి సాగు అనేటువంటిది అతి కీలకమైనది. ఇదొక ప్రముఖమైనటువంటి ఉద్యాన పంటగా కూడా మన జిల్లాలనే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా పండించడం అనేటువంటిది జరుగుతుంది. అందులో అధునాతన పద్ధతి ఈ ఫ్రూట్ కవర్స్ ఏ విధంగా వినియోగించాలి, ఏ విధంగా దాన్ని వినియోగించినట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు, అదేవిధంగా ఈ ఫ్రూట్ కవర్స్ ఎక్కడ దొరుకుతాయి, దాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటువంటి తదితర అంశాలకు సంబంధించిన విషయాల పట్ల రైతులకు అవగాహన కల్పించినందుకు గాను మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఇంతవరకు శ్రోతలు మామిడి పంట సాగులో ఫ్రూట్ కవర్స్ ప్రాముఖ్యత ఈ అంశం గురించి వరంగల్ ఉద్యానవన టెక్నికల్ అధికారి సిహెచ్ రాకేష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి వేసవిలో వేరుశనగ పంట సాగులో అనుభవాలు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నందిగామ గ్రామ రైతు ఎం సంతోష్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. దుగ్గొండి మండలం నందిగామ గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నటువంటి యువ రైతు మోరే సతీష్ గారు ఉన్నారు. మరి వేరుశెనగ పంట సాగు ఏ విధంగా చేస్తున్నారు, మరి ఆ వేరుశెనగ పంట సాగు చేయడం ద్వారా ఏ విధంగా దిగుబడిని ఆర్జిస్తున్నారు అనేటువంటి తదితర విషయాల గురించి వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి సతీష్ గారు. నమస్కారం. ముందుగా ఈ వేరుశెనగ పంట వేసే ముందు దుక్కిని ఏ విధంగా చదును చేసుకోవాలంట? 2 సార్లు దుక్కిని చదును చేయాలి. చేసి ఆ విత్తనం వేసే ముందు పొటాషియం యూరియా కలిపి వేసుకోవాలి. పంట వేసే ముందు ఏం పంట వేసిళ్ళు ఇది వరకు ఇప్పుడు మీరు సాగు చేస్తున్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో? మిర్చి తర్వాత పల్లి వేసిన తర్వాతే మిర్చి పెడుతుంది. ఇప్పుడు ఈ వేరుశెనగ పంట వేసే ముందు పొలం చేసేటువంటి క్రమంలో, అంటే ఆ వ్యవసాయ క్షేత్రంలో ఏ విధంగా చదును చేసుకుంటారు? అంటే ముఖ్యంగా ఇక్కడ ఎర్ర నేలలు అనేటువంటి ఎక్కువగా ఉంది. ఈ ఎర్ర నేలలలో
ఏటవాలుగా ఉండాలనా లేకపోతే అంతా కూడా సమాంతరంగా ఉంటుందా నేల ఏ విధంగా ఉంటుంది? ఏటవాలుగా ఉండాలి. అంటే ఇప్పుడు ఈ వ్యవసాయ క్షేత్రంలో కల్కులేటర్ కొట్టిన తర్వాత ఎడ్ల నాగలతోని గొర్రు కొట్టిన తర్వాత పంట వేసే ముందు అంటే విత్తనాలు వేసే ముందు ఇంకా ఏం చేస్తారు మీ వ్యవసాయ క్షేత్రంలో? లేదు, డిఏపిని పొటాష్ కలిపి. అంటే ఇప్పుడు ఈ విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు వేసేటువంటి వ్యవసాయ క్షేత్రంలో? మన రైతుల దగ్గర, మన దగ్గర ఉంటాయి పల్లికాయ. అంటే ఇప్పుడు దాన్ని ఎక్కడి నుంచి ఎట్లా సేకరిస్తారు, ఎట్లా మీరు విత్తనాలు తయారు చేస్తారు? లాస్ట్ ఇయర్ పండిన పల్లికాయనే నిల్వ ఉంచుకొని పట్టేసి గింజలుగా మార్చేటువంటి క్రమంలో ఎన్ని క్వింటాన్ల పల్లికాయ కొంటే ఎన్ని ఎకరాలకు అనేటువంటిది వస్తుంది? ఇప్పుడు యాసింగ్ అయితే కింటా 10 కిలోలు 70-80 కిలోలు వస్తాయి. వర్షాకాలం అయితే 60 గింజలు వస్తాయి, 60 కేజీలు వస్తాయి. అంటే దీంట్లో మేలు రకాలు తాళ్ళు రకాలైనటువంటి గింజలు మీరు ఎట్లా గుర్తిస్తారు? గింజలు పట్టించిన తర్వాత చేసేస్తాం. పలుకులు కానీ, పలిగిపోయిన గింజలు కానీ, చిన్న చిన్న నాపలు కానీ ఏరు పక్కకి. అంటే ఇప్పుడు మంచి రకం ఇది నాప రకం అనేటువంటిది పట్టించిన తర్వాత ఆటోమేటిక్ గా తెలుస్తుంది సార్. గింజ గట్టిగా ఉంటే మంచి రకం, కొంచెం చిన్నగా ఉంటే నాపాలు అనేసి ఏర్పడేసి. అంటే కొద్దిగా సట్ట లెక్క ఉంటే దాన్ని నాప రకం అంటారు, కొద్దిగా బరువుగా ఉండి దృఢంగా ఉంటే దాన్ని మేలు రకంగా చెప్తారు. అంటే ఇప్పుడు మీరు వ్యవసాయ క్షేత్రంలో ఎన్ని ఎకరాలు మీరు సాగు చేస్తున్నారు ఈ వేరుశనగ పంట? 2 ఎకరాలు. 2 ఎకరాలకు ఎన్ని కిలోల విత్తనాలు మీకు పడ్డాయి? 120 కేజీలు పడ్డాయి. 120 కేజీలు పడ్డాయి. అంటే ఒక క్వింటాన్ 20 కిలోలు పడ్డాయి. అంటే ఒక ఎకరానికి ఎన్ని నాగళ్ళు అనేటువంటివి పడతాయి? ముఖ్యంగా ఒకటి సరిపోతుంది. ఒకటి సరిపోద్దా? అదే ముందు నాగలతో దున్నుకుంటూ పోతుంది, మళ్ళీ అదే జంబు రాకుతా. అంటే కూలోళ్ళు ఎంతమంది పడతారు ఈ ఏడంలో? ఒక్కరే. అంటే ఇంకా కొన్ని ప్రాంతాలలో కనుక చూసినట్లయితే విత్తనాలు వేసేటువంటి క్రమంలో విత్తనాలతో పాటు కొన్ని ఎరువులు కూడా వేస్తూ ఉంటారు. మరి ఎటువంటి ఎరువులు అనేటువంటివి వాడతారు? కాంప్లెక్స్, పొటాష్ కలిపేసారు. విత్తనాలతో కలిపేస్తారా? సార్లు గుంజుతారు కదా సార్. సార్లు గుంజిన తర్వాత జంబు కొట్టే ముందు చల్లి జంబు కొడతారు. అంటే ఇప్పుడు మీరు విత్తనాలు వేసిళ్ళు, తర్వాత జంబు రాకిళ్ళు, తర్వాత నీటి తడి అనేటువంటిది ఏ విధంగా ఉండాలి? విత్తనాలు వేసే ముందు ఏ విధంగా ఉండాలి? విత్తనాలు వేసిన తర్వాత ఏ విధంగా? ముందు నీటితో తడుపుకొని నారసాలితో పల్లికాయ వేసి జంబు కొడిపేస్తారు. అదే 10 మీద వెళ్ళేస్తుంది. 20 రోజులకు గుంటుకెళ్తుంది. 20-25 రోజులకు గుంటుకెళ్తుంది. అంటే మొక్కలు విత్తిన తర్వాత 20 రోజుల తర్వాత మొలకెత్తాయి. 10 డేస్కే 8-10 డేస్కి వెళ్తాయి. అంటే 8-10 రోజులకే విత్తనాలు మొలకెత్తిన తర్వాత ఏపుగా ఎదగాలంటే 20 రోజులు పడుతుంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు 20 రోజుల తర్వాత ఎదిగిన తర్వాత దాంట్లో మన కలుపు కానీ లేకపోతే దాంట్లో తాళ్ళు కొట్టడం కానీ ఏ విధంగా చేస్తారు? ఎట్లా గుంటు కొట్టేసి మళ్ళీ వాటర్ వేయాలి. అంటే ఇప్పుడు ఒక్కొక్క సాలుకు ఎంత దూరం ఉండాలి? 15-16 ఇంచులు. ఇట్లా ఇప్పుడు ఒక ఎకరానికి ఎన్ని సార్ల వరకు ఉంటది అందాదా? అంటే 120-150 దాకా ఉంటుంది. అంటే ఇప్పుడు ముఖ్యంగా మనము ఈ విత్తనాలు వేసేటువంటి క్రమంలో మీరు ఇంకా ఏ పద్ధతులు అనేటువంటి పాటిస్తూ ఉంటారు? విత్తన శుద్ధి అయితే కన్ఫామ్ గా చేస్తాం. M45 ఇట్లా. అంటే ఇక్కడ విత్తన శుద్ధి చేసేటువంటి క్రమంలో ఏం వాడతారు? ఎటువంటి రసాయనాలు మీరు వాడతారు? కాన్ఫిడారు లేదా M40. అంటే ఈ విత్తనాలకు ఏ విధంగా శుద్ధి చేస్తారు? ఇప్పుడు ఏ విధంగా అంటే ఇప్పుడు విత్తనాలు కొట్టిన తర్వాత కొద్ది రోజులు ఎండబెట్టడం లేదా వాటికి ఈ రసాయనాలు పట్టించడం ఏ విధంగా మీరు శుద్ధి చేస్తారు? వేసే రోజు ముందే వచ్చి పరదలో వేసి M45 కానీ ఇండోక్లోప్రిడ్ కానీ కలిపి. ముఖ్యంగా 20 రోజులకు ఎదిగిన తర్వాత ముఖ్యంగా ఈ వేరుశనగ పంటలో ఎటువంటి రసాయనాలు ఎప్పుడెప్పుడు వేయాలంటారు? ఎన్ని రోజులకు వేయాలంటారు? ఈ వేరుశనగ పంట ఎన్ని రోజుల పంట? 90 నుండి 100 రోజులు. 100 రోజుల పంట. ఈ 90 నుండి 100 రోజుల పంట వేసేటువంటి క్రమంలో ఎప్పుడెప్పుడు కాంప్లెక్స్ ఎరువులు వేస్తారు? ఎప్పుడెప్పుడు మనము రసాయన ఎరువులు అనేటువంటి వాడుతూ ఉంటారు? విత్తనాలు వేసే ముందు కాంప్లెక్స్, తర్వాత నత్రజని ఒకటి. డెవలప్మెంట్ అయ్యి బొడిపిలు వచ్చే వరకు 2 టైమ్స్ అయినా 1 టైం అయినా వేయాలి. తర్వాత వేయలేం. అంటే ఇప్పుడు మీరు వేసినటువంటి క్రమంలో ఈ పంట వేసినటువంటి క్రమంలో కొన్ని గింజలు చనిపోవడం కానీ కుళ్ళిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. అలాంటి జరగకుండా ఎటువంటి రసాయనాలు వాడతారు? ఫంగిసైడ్ M45 ఆల్రెడీ కలుపుతాం కాబట్టి ఏమన్నా రెడమిల్. అంటే ఇప్పుడు వేసిన తర్వాత 20 రోజుల తర్వాత ఏపుగా గుబురుగా వస్తూ ఉంటది కదా, మన వాటికి పంట అయిపోయే వరకు ఎన్ని రోజులకు ఒకసారి రసాయన ఎరువులు అనేటువంటి వేస్తారు? యూరియా, డిఏపి లాంటి 2 టైమ్స్ నత్రజని పెడతాం అంతే. యూరియా ఇట్లా ఏమి వేయరు? యూరియా అంటేనే నత్రజని అంతే. నత్రజని అంటే యూరియా. అంటే ఇప్పుడు ఒక యూరియానే మనం వేస్తా ఉన్నాం, మిగతా రసాయనాలు ఇట్లా వాడతలేం. అంటే నీటి కట్టేటువంటి క్రమం ఏ విధంగా ఉంటది? ఇప్పుడు ఈ వేరుశనగ పంటకు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో నీటి అవసరమైనటువంటి ఎక్కువగా ఉంటది. ఎన్ని రోజులకు ఒకసారి తడిస్తారు? మా ఎర్ర నేలలు కాబట్టి 10 డేస్కి ఒకసారి. 25 రోజుల నుండి స్టార్ట్ అవుతుంది. 25 రోజుల వరకు గట్టం మొలకలు వేసిన తర్వాత 20 నుండి 10-15 డేస్కి ఒకసారి. కట్టినప్పుడు ఏమన్నా ఎరువులు వేస్తారా లేకపోతే మామూలుగా నీళ్లు కట్టడమే జరుగుతుందా?
గుంటుగా కొట్టి బోధ కొట్టేటప్పుడు ఒక్కసారి యూరియా వేస్తాం అంతే, 2 times వేస్తాం. 2 సార్లు గుంట నడుస్తుంది, 2 సార్లు యూరియా. ఇవి ఇంకా ఏపుగా పెరగాలి, ఏపుగా మన విత్తనాలు తయారు కావాలి అనేది ఇటువంటిది ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఏపుగా పెరగాలి అని అనుకున్నప్పుడు ఎటువంటి రసాయనాలు పిచికారీ చేస్తారు మన వేరుశెనగ పంటలో? ఫార్ములా 4, అగ్రాన్ మ్యాక్స్ 13-0-45 లాంటి 2 times స్ప్రే చేస్తే సరిపోతుంది. అవి ఏపుగా పెరుగుతాయా? అవును, బాగా. అంటే ఎంత ఎత్తు వరకు ఏపుగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది? ఎంత పెరిగినా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి జాడు కొంచెం ఎక్కువ ఫీటు, అంటే ఇప్పుడు 1 feet వరకు పెరుగుతుంది. ఫీట్ వరకు పెరిగిన తర్వాత ఇప్పుడు ఎన్ని రోజులకు మనకు కింద ఉన్నటువంటి వేరుశెనగ పంట అంటే లోపల కింద కాయ అనేటువంటి తయారవుతుంది? ఈ కాయ తయారు కావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 50 నుండి 55 వరకు వేర్లు లోపలికి వెళ్తాయి. 70-75 వరకు కాయలు అవుతాయి, పిందెలు అవుతుంటాయి. ఇక గట్టి పడాలంటే 90 to 100 days. అంటే ఇప్పుడు వేరుశెనగ పంటలో, ఇప్పుడు మిగతా పంటలలో అయితే కనుక చూస్తే పూత ఎంత ఎక్కువ వస్తుందో కాత అంత ఎక్కువగా కాసేటువంటి అవకాశం ఉంటది. అయితే ఇప్పుడు మరి వేరుశెనగ పంటలో కాత ఎక్కువ రావడానికి బయట ఏమన్నా బహిర్గతంగా ఏమన్నా కనబడుతుందా? బయట ఏం కనబడదు సార్, లోపలే. అంటే ఇప్పుడు కాత బాగా కాయాలంటే ఏ విధంగా మీరు గుర్తిస్తారు? ఆకులో ముడత బట్టి ఉండకుండా నీట్ గా పురుగు బట్టి తినకుండా చూసుకుంటే సరిపోతుంది సార్. అంటే ఇప్పుడు మీరు ఏది ఆకులకు ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండాలి అని అంటారు. అంటే ముఖ్యంగా కనుక చూసినట్లయితే వేరుశెనగలో ఆకుమచ్చ తెగులు లేదా బూజు తెగులు, వేరుకుళ్ళు తెగులు అనేటువంటి ఈ 3 ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఆకుమచ్చ తెగులు వచ్చినప్పుడు ఎటువంటి మందులు పిచికారీ చేసుకోవాలి? రెడమిలు ఇటువంటి చిన్న అంటే ఇప్పుడు ఈ వేరుశెనగ పంట ఈ అగ్గి తెగులు, అదేవిధంగా వేరుకుళ్ళు తెగులు, అదేవిధంగా ఆ పసుపు వర్ణంలో తెగులు కాకుండా ఎక్కువగా పచ్చ పురుగు ఆశించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పచ్చ పురుగు కానీ లద్దె పురుగు కానీ, ఇవి లద్దె పురుగు పచ్చ పురుగు ఆశించినప్పుడు వీటిని అరికట్టడానికి ఏ మందులు పిచికారీ చేస్తే వీటిని అరికట్టవచ్చు? రిమాన్ లేదా ఎమియోక్టిన్ బెంజైడ్ ప్రొక్లేన్ అంటే అంత దాన్ని ఎకరానికి ఎంత మోతాదులో కొట్టాలి? మామూలుగా 250 ml రిమాన్, ప్రొక్లేన్ వచ్చేసి 100 grams. ఒక పంపు ఒక 20 లీటర్ల పంపు తీసుకుంటే ఒక పంపుకు ఎంత కొట్టాలి? 50 ml 100 ml? 25 ml వచ్చేసి రిమాన్ సార్, 10 grams ప్రొక్లేన్. ఈ 2 కలిపి కొట్టాలా? లేదు, వేడి. అంటే ఇప్పుడు లద్దె పురుగు ఒక్కటి వచ్చిందంటే రిమాను, ఇక 2 కలిపి వచ్చిందంటే ప్రొక్లేన్ కొట్టుకోవచ్చు సరిపోతుంది. అంటే ఇప్పుడు నేను అడిగినటువంటి వ్యాధులే కాకుండా మీకు కనబడేటువంటి వ్యాధులు ఇంకేమన్నా ఉన్నాయా వేరుశెనగ పంటలో? అయితే మా ఏరియాకే తెలియదు. అంటే ఇంకా ఇప్పుడు ఈ వేరుశెనగలో ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా పూత ఎక్కువ వస్తే కాత ఎక్కువగా వస్తుంది. ఈ పూత ఎక్కువగా వస్తుంది, ఇప్పుడు నాకు పంట బాగా వస్తుంది అనేటువంటిది మీకు ఎట్లా తెలుస్తుంది? ఎట్లా గుర్తిస్తారు? చెట్టు పెరుగుదల దాని వ్యవహారం అంటే 90 నుండి 110 రోజుల మధ్యలో. ఇప్పుడు ఎన్ని రోజులల్లా ఈ పంట అయిపోయింది, ఇప్పుడు మనము ఈ వేరుశెనగ పంటను తీసేయాలి అనేటువంటిది ఎట్లా తెలుస్తుంది? దాని ఆకులు మచ్చస్తే మనకు కూడా ఐడియా ఉంటుంది. డేటు 100 days అయిందంటే 110 days అయిందంటే తీసేయచ్చు. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మీరు 2 ఎకరాల వేరుశెనగ పంట వేసింది కదా, మీరు 2 ఎకరాల వేరుశెనగ పంటలో పెట్టుబడి ఎంత అవుతుంది, మామూలుగా ఎంత ఖర్చు అవుతుంది, ఏ విధంగా మిగిలేటువంటి అవకాశం? మిగిలిన అంటే ఈ సంవత్సరం రేటు బాగుంది, రైతుకు కలిసి రేట్ సరే, దిగుబడి వస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు కూడా ఈ వేరుశెనగ పంట వేసిల్లు, ఇంతకుముందు వేరుశెనగ పంట వేసినప్పుడు ఒక ఎకరానికి ఎన్ని క్వింటాల వరకు ఈ వేరుశెనగను తీసిల్లు? పచ్చిపల్లికే అమ్మేది సార్, 20 వరకు 20 క్వింటాన్లు. అంటే ఒక ఎకరానికి 20 క్వింటాన్లు అంటే 2 ఎకరాలకు 40 క్వింటాల వరకు వస్తుంది పచ్చిపల్లికాయ. అంటే మామూలుగా మీకు పెట్టుబడి పోను ఎంత మిగిలేది? మీరు ఇంతకుముందు కూడా చేశారు కాబట్టి 40-35 ఎకరానికి. అంటే 2 ఎకరాలకు ఒక 70 నుంచి 80 వేల వరకు మీరు లాభం అనేటువంటిది వస్తుంది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇది వేస్తున్నారు వేరుశెనగ పంట? ఇప్పుడు మేము మిర్చి పెట్టడానికి ముందు వేసేది వర్షాకాలం, ఇప్పుడు 2 years కంచెల్లి పత్తి తీసేసి చేస్తున్నాం పని. అంటే ఎన్నేళ్ళ నుంచి ఎత్తాలి ఇట్లా? 8 to 10 years. అంటే 8 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఇట్లా వేస్తున్నారు. అయితే ముఖ్యంగా మీరు కనుక గమనించినట్లయితే ఇప్పుడు వేరుశెనగ పంట సాగు అనేటువంటిది ఏ విధంగా ఉంది, లాభదాయకమా నష్టమా అనేటువంటిది మా శ్రోతల కోసం. ఈ సంవత్సరం అయితే బాగుంది, ఎందుకంటే కొంచెం దిగుబడి బాగుంది, ప్లస్ రేటు కూడా కలిసి వచ్చింది. పల్లికాయ విషయం అంటే వర్షాకాలం రాలేదు, రబీలో చేసి మనం దిగుబడి ఎక్కువ తెచ్చుకున్నామంటే మంచి లాభదాయకంగా ఉంటుందని నా ఆలోచన. అంటే ఇప్పుడు మనకు పెట్టుబడి పోను ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో అధిక దిగుబడి లాభాలను ఆర్జించాలి అని అంటే వేరుశెనగ పంట అనేటువంటిది లాభమా నష్టమా? లాభదాయకంగా, వేరుశెనగ పంట అనేది లాభదాయకంగా ఉంటుంది. అంటే ఈ విధంగా ఎకరానికి మీరు ఎంత లాభాన్ని ఆర్జిస్తున్నారు?
సంవత్సర కాలంలో? 3 నెలల కాలంలో 70 నుండి 80 వేల రైతు తీసుకోవచ్చు, లాభదాయకంగా ఉంటుంది అని అభిప్రాయం. అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులే ఈ వ్యవసాయం చేస్తారా, బయట వాళ్ళు కూలీలను కూడా తీసుకొచ్చి పని చేపిస్తారా? ఇంట్లో కుటుంబ సభ్యులు, బయట వాళ్ళు రారు? కలుపు అప్పుడు ఒక 5-6 వస్తారు. మిగతా టైంలో మీరే వేసుకుంటారు. మరి ఇప్పటి వరకు వేరుశెనగ పంటలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం అధిక లాభాలు ఆర్జించవచ్చు అనేటువంటి తగిన విషయాలు తెలిపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. నమస్కారం. ధన్యవాదాలు సార్. శ్రోతలు ఇంతవరకు వేసవిలో వేరుశెనగ పంట సాగులో అనుభవాలు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నందిగామ గ్రామ రైతు ఎం సంతోష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.